తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణతో పాటు దేశ విదేశాల్లోనూ ఆయన అభిమానులు, బీఆర్ఎస్ నాయకులు వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. లాంగ్ లివ్ కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు కేసీఆర్ కు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ దేవుణ్ణి ప్రార్థించారు. తెలంగాణ ఉద్యమ సారథి బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 70వ జన్మదిన వేడుకలు రాష్ట్రమంతటా వైభవంగా జరిగాయి. తెలంగాణ భవన్లో జరిగిన సంబరాలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పార్టీ సీనియర్ నాయకులు, శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి నివాళులర్పించిన కేటీఆర్ అనంతరం సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ తలసాని సాయికిరణ్ యాదవ్ సహకారంతో 1000 మంది ఆటో డ్రైవర్లకు ఒక్కొక్కరికి ₹1,00,000 కవరేజీతో కూడిన ఇన్సూరెన్స్ పత్రాలను, 10 మంది దివ్యాంగులకు వీల్ చైర్లను అందజేశారు. ప్రత్యేకంగా చేయించిన 70 కిలోల భారీ కేక్ ను బీఆర్ఎస్ నేతలతో కలిసి కేటీఆర్ కట్ చేశారు. పార్టీ కార్యకర్తల కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం కలిగి ప్రమాదవశాత్తు మరణించిన 70 మంది కార్యకర్తల కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹2,00,000 చొప్పున ప్రమాద బీమా కింద మంజూరైన ఆర్థిక సహాయం చెక్కులను అందజేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బర్త్డే సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలని ప్రత్యేకంగా ఓ లేఖ ద్వారా విషెస్ పంపారు. కేసీఆర్ చేసే అన్ని ప్రయత్నాల్లో విజయం వరించాలని గవర్నర్ ఆకాంక్షించారు. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి బర్త్డే విషెస్ తెలియజేశారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా, తెలంగాణ సీఎంగా బాధ్యతలు నిర్వహించి 40 ఏళ్లుగా రాష్ట్ర, కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు కాంగ్రెస్ తరపున జన్మదిన శుభాకాంక్షల్ని అందజేశారు. తెలంగాణ సమాజాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి దేవుడు కేసీఆర్ కు శక్తిని, ఆయురారోగ్యాలను ప్రసాదించాలని సీఎం రేవంత్ ఆకాంక్షించారు. అంతకుముందు తన తండ్రి 70వ పుట్టినరోజు సందర్భంగా కేటీఆర్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. కేవలం గంటలోపే 6,000 లైక్లతో ట్విట్టర్లో దూసుకెళ్లింది. మై హీరో, లెజెండ్ గా పిలువబడే కేసీఆర్, నాన్న 70వ జన్మదిన శుభాకాంక్షలు అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. దీనికి గంటలోనే 77,000 వ్యూస్ రాగా వేలాది మంది నెటిజన్లు రీట్వీట్లు, కామెంట్లతో శుభాకాంక్షలు తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన బీఆర్ఎస్ నేత సంతోష్ కుమార్ కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా 3 హిమాయత్ పసంద్ మామిడి మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో చేరండి అంటూ పిలుపునిస్తూ ట్వీట్ చేశారు. అటు ఉస్మానియా యూనివర్సిటీలోనూ కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. కేసీఆర్ 70వ పుట్టినరోజు సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ కేక్ కట్ చేసి మొక్కలు నాటారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖ్రాకే గ్రామం రైతులు కేసీఆర్ కు వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేశారు. పొలాల మధ్య కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి విషెస్ తెలియజేశారు. 70 ఏళ్ల వయసులోనూ రాష్ట్ర నిర్మాణం కోసం అలుపెరగకుండా పోరాడుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని రాష్ట్ర ప్రజలు, నాయకులు ఆకాంక్షించారు.